ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తి వాహిని ప్రేక్షకులకు స్వాగతం. మీ సామర్థ్యాలు, బలాలపై మీకు అపారమైన విశ్వాసముందా? కాని బహుశా ఆ ఆత్మవిశ్వాసం వెనక లోలోపల ఎక్కడో ఒక తెలియని ఆందోళన మిమ్మల్ని వేధిస్తోందా? ఎంత ఉన్నా కూడా ఏదో వెలితిగా అనిపిస్తోందా? గెలుపు ఓటముల సందేహం మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదా? అయితే ఈరోజు మనం చర్చించబోయే రహస్యం మీకోసమే. జీవితంలో చాలాసార్లు మన సంపద, పలుకుబడి లేదా పరిచయాలపై ఆధారపడి మన విజయాల గురించి గొప్పలు చెప్పుకుంటాం. అయినప్పటికీ అంతర్గతంగా ఒక విధమైన భయం మనల్ని వేధిస్తూనే ఉంటుంది. సరిగ్గా కురుక్షేత్ర యుద్ధభూమిలో దుర్యోధనుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. పైకి తన అపారమైన సైన్యం గురించి గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ అతని మనసు లోపల అశాంతితో నిండిపోయింది. ఆవేదనలో అతను పలికిన ఈ శ్లోకం మన జీవితాలకు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పుతుంది. ముందుగా శ్లోకం చూద్దాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, మహానుభావుడైన భీష్మ పితామహునిచే రక్షించబడిన మన సైన్యం అపరిమితమైనది మరియు అజేయమైనది. కాని భీమునిచే రక్షించబడిన పాండవ సైన్యం చాలా పరిమితమైనది. ఇక్కడ దుర్యోధనుడు తన బలాన్ని భీష్ముని బలంతో, పాండవుల బలాన్ని భీముని బలంతో పోల్చాడు. అయితే అతని భయం ఈ పోలికలోనే దాగి ఉంది. భీష్ముడు తన మరణ సమయాన్ని తానే నిర్ణయించుకోగల శక్తి ఉన్న గొప్ప యోధుడు. అలాంటి వ్యక్తి తన పక్షాన ఉన్నప్పుడు దుర్యోధనుడు ఎందుకు భయపడతాడు? ఎందుకంటే భీష్ముడు అధర్మం వైపు నిలబడ్డాడు. పాండవ సైన్యం కౌరవుల సైన్యం కంటే చిన్నదై ఉండవచ్చు, కాని సాక్షాత్తు దైవస్వరూపుడైన కృష్ణుడే వారితో ఉన్నాడు. మన నిజ జీవితాల్లో కూడా ఇదే జరుగుతుంది. కొందరు వ్యక్తులు అపారమైన ఆస్తులు లేదా ఉన్నత పదవులను కలిగి ఉండవచ్చు. వాటిని చూసి నేను అజేయుడిని అని గొప్పలు చెప్పుకుంటారు. కాని ధర్మం లేని చోట చివరి క్షణంలో అన్ని వనరులు విఫలమవుతాయి. మీరు ఒక కార్యాలయంలో పనిచేస్తూ ఉండవచ్చు, లేదా ఒక వ్యాపారాన్ని నడుపుతూ ఉండవచ్చు. మీ ప్రత్యర్థి వద్ద మీకంటే ఎక్కువ డబ్బు ఉండవచ్చు. కాని మీకు నిజాయితీ మరియు దృఢమైన కార్యదీక్ష ఉంటే దైవం మీ పక్షాన ఉంటుంది. సంఖ్యలో చిన్నదైనా లేదా శక్తిలో పరిమితమైన ధర్మంతో ఏకీభవించే సైన్యం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది. దుర్యోధనుడిలా కేవలం బాహ్య బలానికి మితిమీరిన ఆనందపడకండి. మీలోని ధర్మశక్తిని విశ్వసించండి. ఈ క్షణం నుండి మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. మీకు వనరులు తక్కువగా ఉన్నాయని లేదా సహాయకులు తక్కువగా ఉన్నాయని బాధపడటం మానేయండి. ఇతరుల వద్ద అన్నీ ఉన్నాయని చూసి భయపడకండి. భీష్ముని వంటి గొప్ప వీరుడు పక్కనే ఉన్నప్పటికీ దుర్యోధనుడికి మనశ్శాంతి లేదు. ఎందుకంటే తాను చేస్తున్నది తప్పని అతని హృదయానికి తెలుసు. మీ కర్మలలో నిజాయితీ ఉంటే, మీరు నడిచే మార్గం ధర్మబద్ధమైతే, అప్పుడు ఆ కృష్ణుడే మీకు సారథిగా మారి మిమ్మల్ని విజయ తీరాలకు నడిపిస్తాడు. భయం ఉన్న చోట బలం పనిచేయదు, కానీ భక్తి ఉన్న చోట విజయం తప్పక వస్తుంది. గుర్తుంచుకోండి, విజయం కేవలం లెక్కల్లో ఉండదు, అది మీ సంకల్పంలో ఉంటుంది. పరమాత్మ దృష్టి మీపై ఉన్నంతవరకు ప్రపంచం మీ వైపు చూడకపోయినా పర్వాలేదు. అచంచలమైన దైవ విశ్వాసం ఒక అపారమైన సైన్యం కంటే ఎక్కువగా రక్షిస్తుంది. ఈరోజు మీ భయాలను విడిచిపెట్టి మీ భారాన్నంతటినీ కృష్ణుని పాదాల వద్ద ఉంచండి. ధర్మమే మీ కవచం, దైవమే మీ బలం. అప్పుడు మీ ముందు ఎంత పెద్ద సైన్యం నిలబడినా మీరు ఒక్క అడుగు కూడా వెనకకు వెయ్యరు. ఈ వీడియో మీకొక కొత్త దృక్పథాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఈ సందేశం మీ స్నేహితులకు కూడా చేరాలని మీరు భావిస్తే దయచేసి వెంటనే షేర్ చేయండి. భగవద్గీతలోని మరిన్ని రహస్యాల కోసం మా భక్తివాహిని ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు.